పండగలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉదయాన్నే లేవడం. టైం చొప్పున పూజా కార్యక్రమాలు చేసుకోవాలంటే పనులు హడావిడిగా పూర్తి చేసుకోవాలి. అందులోనూ ఆ రోజు దేవునికి కావలసిన నైవేద్యాలు చేయడం. ఈ నైవేద్యాలు చేయడం అంటేనే కాస్త ఓపికతో కూడిన పని కదండి. రుచికి రుచి, శుచికి శుచి ఉండాలి. ఇదంతా ఒక ఎత్తైతే కొంతమంది ఈ నైవేద్యం చేసే విధానం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈరోజు నా వీడియోలో ఈ వినాయక చవితికి ఆ గణనాథునికి ఎంతో ప్రీతిపాత్రమైన పాలతాలికల పాయసం చేసి చూపించబోతున్నానండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగ వస్తుంది కదండి. ఆ అగ్రపూజ్యుడైన వినాయకుడికి ఎంతో తీపికరమైన ప్రసాదం పాలతాలికల ప్రసాదం కదా. ఆ ప్రసాదాన్ని నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రసాదం చేసేటప్పుడు కొంతమందికి పాలు విరగడం కానీ, లేకపోతే తాలికలు విరిగి పాయసం కరెక్ట్గా రాదండి. అట్లా పాలు విరిగినప్పుడు మన మనసుకి ఏదో కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా. అలా జరగకుండా, పాలు విరగకుండా ఉండేలా నేను ప్రసాదం చేసి చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక ఈ పాలతాలికల పాయసం చేయడం మొదలు పెడదామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని కడిగి అవి మునిగేంత వరకు కొన్ని నీళ్ళు పోసుకొని వీటిని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 1 కప్పు నీళ్లు పోసుకుంటున్నా. అలాగే ఒక చిటికెడు ఉప్పు, 1 స్పూన్ తరిగిన బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం నీళ్లు కాస్త నురగ వచ్చి ఉడుకుతున్నప్పుడు నేను 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నా. పిండి ఉండలు కట్టకుండా గరిటెతో ఇలా తిప్పుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండంతా చక్కగా కలిసి ముద్ద అయ్యాక స్టవ్ కట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని చేత్తో చక్కగా కలుపుకోవాలి. ముందుగా నేను ఒక చిన్న పిండి ముద్దను తీసి ఒక చిన్న గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇది ఎందుకనేది నేను తర్వాత చెప్తా. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోకి 1 స్పూన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటున్నాను. అదేంటంటే గోధుమ పిండి. దీన్ని ఈ బియ్యం పిండిలో వేసి కలుపుకోవడం వల్ల మనం చేసుకునే తాలికలు కానీ, ఉండ్రాలు కానీ విరగకుండా, విడిపడకుండా చక్కగా వస్తాయి. ఇలా పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు పిసుక్కొని ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అంటించుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని అరచేతిలో వేసి ఇలా చిన్న గోలికాయలాగా చేసుకొని దీన్ని మనం కూరగాయలు కట్ చేసుకునే బోర్డు మీద కానీ, లేదా చదునుగా ఉండే ప్లేట్ మీద కానీ పెట్టుకొని ఇలా అరచేతితో ఎక్కువ ప్రెస్ చేయకుండా మెల్లిగా రోల్ చేసుకుంటే తాలికలు చక్కగా వస్తాయి. ఇలా ఈ తాలికలు అనేవి మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ఇంత మందంలో ఉంటే సరిపోతుంది. పండుగ రోజు మనం పూజ పనుల్లో బిజీగా ఉండి తాలికలు ఇలా చేత్తో చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు మనం జంతికలు చేసుకునే ఈ గొట్టంతో అయితే కాస్త త్వరగా చేసుకోవచ్చు. ఈ గొట్టం లోపలి భాగానికి కాస్త నెయ్యి అంటించుకొని, అలాగే ఈ రంధ్రాల బిల్లకు కూడా కాస్త నెయ్యి అంటించి ఈ పిండి ముద్దని లోపల పెట్టి ఎప్పట్లాగే
మనం జంతికలు వేసినట్లుగానే పొడవుగా వేసుకొని తాలికలు మనకు కావలసిన సైజులో కట్ చేసుకుంటే తాలికలు రెడీ. అలాగే ఇప్పుడు పాయసంలో వేయడానికి గణనాథునికి ఎంతో ఇష్టమైన కొన్ని చిన్న చిన్న ఉండ్రాలను కూడా చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న ఈ పిండి ముద్దలోకి కొన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా అంతా చక్కగా కలుపుకోవాలి. ఒక పల్చడి లిక్విడ్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని బియ్యం పిండి తీసుకున్న కప్పుతో అరకప్పు నీళ్లు పోసుకొని ఒక కప్పు తరిగిన బెల్లం వేసుకొని బెల్లం చక్కగా కరిగే వరకు గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా బెల్లం కాస్త కరిగితే సరిపోతుంది. ఈ పాయసానికి పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని అవసరం లేదండి. ఈ స్టేజ్లోనే స్టవ్ కట్టేసుకొని దించి పక్కన పెట్టుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1 లీటరు చిక్కని పాలని పోసుకుంటున్నాం. అలాగే మనం ముందే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటిలో ఉన్న నీళ్ళన్ని వడగట్టి వేసుకోవాలి. పాలని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, లేదంటే విరిగే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. పాలు కాస్త ఇలా చిక్కబడి మనం వేసుకున్న సగ్గుబియ్యం కాస్త ఉడికినాక మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలికల్ని ఉండ్రాలని కొద్ది కొద్దిగా మెల్లగా వేసుకోవాలి. వీటిని వెంటనే కలపకుండా మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి కాస్త అంతా కలుపుకున్నాక మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి నీళ్ళని మరోసారి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఈ బియ్యం పిండి నీళ్ళు వేయడం వల్ల పాయసం కాస్త చిక్కగా వస్తుంది. అంతా ఓసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి మరో 4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి పాయసం ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక తాలికలు కూడా ఉడికాయో లేదో ఓసారి ఇలా కట్ చేసి చూస్తే ఉడికాయో లేదో తెలుస్తుంది. తాలికలు చక్కగా ఉడికినాయి. ఇప్పుడు మనం ముందే దంచిపెట్టుకున్న యాలకుల పొడిని కలుపుకుందాం. అంతా ఓసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే కరిగించి చల్లారబెట్టుకున్న ఈ బెల్లం పానకాన్ని వడగట్టుకొని పాయసంలో కలుపుకోవాలి. ఇలా గరిటెతో మెల్లగా పాకమంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాయసానికి కావలసిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కినాక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని పావు కప్పు సన్నంగా తరుముకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, పావు కప్పు జీడిపప్పు ముక్కలు,
పావు కప్పు బాదం పప్పు వేసుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ దూరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివర్లో కొన్ని కిస్మిసీలు వేసుకుంటున్నా. ఈ కిస్మిసీలు అనేటివి త్వరగా వేగుతాయి కాబట్టి చివర్లో వేసుకుంటున్నా. అలా అయితే మాడకుండా ఉంటాయి. అన్నీ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేలాగా వేగినాక స్టవ్ కట్టేసుకొని ప్యాన్ దించి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. పాయసం అనేది మరీ చిక్కగా కాకుండా గట్టిగా కాకుండా అలాగే పల్చగా కూడా లేకుండా ఇలా జారుతున్నట్లుగా ఉంటే పాయసం తినడానికైనా చూడ్డానికైనా చాలా బాగుంటుంది. అంతే, మన గణనాథునికి ఎంతో ఇష్టమైన పాలతాలికల పాయసం రెడీ అయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఈ పాలతాలికల పాయసాన్ని ఓసారి నేను చేసి చూపించినట్టుగా తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.